కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు నరసింహారెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గానికి చెందిన 6 మండల లబ్ధిదారులు హాజరయ్యారు. అత్యవసర సమయాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పటివరకు 1350 మందికి సుమారు 11 కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చడం జరిగిందన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది ఎదుర్కొంటున్న ప్రజలకు ఆసరా ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను నాయకులు కార్యకర్తలు ప్రజలకు చేరే విధంగా కష్టపడాలన్నారు. నియోజకవర్గంలోని 52 మంది లబ్ధిదారులకు 38,80,000 రూపాయల విలువ చేసే చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు 6 మండలాల టీడీపీ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్ షూర్ లక్ష్మీ కుమార్ అమ్మదినే ఓకే సార్ చంద్రబాబు నాయుడు సార్కి ప్రతి ఒక్కరు మనము ఎప్పుడు కృతజ్ఞత సీఎం సహాయ నిధి పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు 39 లక్షలు ఇవ్వడం జరిగింది. దీనికి కేవలం మన ఎమ్మెల్యే ఉగ్ర సారు గట్టిగా ఒకసారి మన ఉగ్ర సారికి ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుతున్నారు. అలాగే మన సీఎం సార్ ఇది అత్యవసరంగా వచ్చేది, ఇదేదో సరదాకో లేకపోతే ఒక పథకం కాదు. ఇది ఎమర్జెన్సీగా తెలియకుండా వచ్చే సమస్య కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఆ కుటుంబాలు ఎక్కడైతే వైద్యపరంగా ఇబ్బంది పడ్డారో వారికి సహాయం చేయాలని చెప్పి దాదాపు మన నియోజకవర్గంలోనే 1350 మందికి ఇటువంటి చెక్ రూపాయలు సాయం చేయడం జరిగింది. 11 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇంకా ఎవరికైనా కొంతమంది ఇచ్చున్నారు. 120 మంది గతంలో ఒక ఫైల్ మిస్ అయింది. అది కూడా మన దగ్గర కంప్యూటర్ స్కాన్లో ఉన్నాయి. మొత్తం కూడా రిటీవలో పెట్టాము. అవి కూడా అతి త్వరలో తీసుకొస్తాం తప్ప ఎక్కడ మీకు ఇబ్బంది ఉండదు. మిమ్మల్ని ఎవరైనా మా ఆఫీస్ స్టాఫ్ కానీ లేకపోతే ఎవరైనా సరే ఎవరైనా డబ్బులు అడిగినట్టుంటే మీరు మా దృష్టి తీసుకొస్తే మిమ్మల్ని ఎంత అడిగారో అంత 100 రెట్లు ఇస్తా. 1000 రూపాయలు అడిగారని చెప్తే 1,00,000 రూపాయలు ఇస్తా. అవి ఎవరైతే అడిగిన సంగతి తర్వాత చెప్తా. కాబట్టి ఎక్కడ మీరు ఎవరికి రూపాయి చెల్లించాల్సిన పని లేదు. మీలాగా ఎక్కడైనా ఇబ్బంది పడి ఉంటే ఎవరన్నా వారిని వెంటనే మన ఆఫీసుకి తీసుకురండి, వెళ్ళండి మన ఆఫీసు. అది మన కార్యకర్తకు నేను ధైర్యంగా చెప్తున్నా. మొదటి ప్రాధాన్యత మన తెలుగుదేశం కార్యకర్తకే, దాన్ని ఎటువంటి ఆలోచన లేదు. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాల్లో మన పేద ప్రజలకు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అదేవిధంగా మీ గ్రామంలో పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి రెండో ప్రాధాన్యత తప్పకుండా ఇస్తాము. కాబట్టి మన కార్యకర్తలు, మన కుటుంబ సాధికార సభ్యులు ప్రతి గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ ఎందుకు చెప్తున్నామంటే మనం వాళ్ళని మంచిగా పలకరిస్తే ఈరోజు చూసుంటారు నేను తమిళనాడులో రిజల్ట్ ₹1 డబ్బులు ఒక సారా ఇసేసారు. కానీ విజయ్ అనే నాయకుడు మీద నమ్మకంతో ఓట్లు వేశారు. కానీ ఆ నమ్మకం నిలబెట్టుకునే నాయకుడు మనకు దొరికాడు, చంద్రబాబు నాయుడు లాంటి. కాబట్టి మనం అందరం చక్కగా పనిచేస్తే 29లో మనం మంచి ప్రభుత్వం మళ్ళా మన అధికారం తెచ్చుకోవచ్చు, మనం పనులు చేసుకోవచ్చు. కాబట్టి దృష్టిలో ఉంచుకొని అందరూ ఒకరికొకరు సహాయపడాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసులో కూడా మీకు ఏదైనా పని కాకపోతే నిరుత్సాహపడద్దు. నేను పోయాను పని కాలేదని 1కి 4 సార్లు తిరిగితేనే ఏ పని అవుతుందని మీ అందరికీ చెప్తూ, నేను కొద్దిగా జిల్లా అధ్యక్షులు అవడం వల్ల కొంత దూరంగా ఉంటున్నాను. కానీ మీ గ్రామ పార్టీ అధ్యక్షులకి, మండల పార్టీ అధ్యక్షులు సంపూర్ణ హక్కులు ఇచ్చున్నాము. మీరు వెళ్తే వాళ్ళు స్పందించాలి. వాళ్ళు స్పందించినప్పుడు నాకు మెసేజ్ పెట్టండి చాలు.
వాళ్ళు మార్చి ఎవరిని పెట్టాలో నేను ఇమ్మీడియట్గా పెట్టి చర్యలు తీసుకుంటాం. కార్యకర్తలకు ఎప్పుడు మేము అందుబాటులో ఉండాలి. మన పార్టీ తిరిగి 29లో అధికారం రావడం కోసం నేను జిల్లా స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారు బాధ్యత పెట్టున్నారు. రేపు కూడా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మరి 43 సంవత్సరాల తర్వాత మన కార్యాలయాన్ని మనం ఒంగోలు తెలుగుదేశం ఒంగోలు పార్లమెంట్ కార్యాలయాన్ని రేపు ఉదయం 10 గంటలకి శంకుస్థాపన చేస్తున్నాం. వీలైనంత వరకు మన అభిమానులందరూ కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా అక్కడికి వచ్చి మాది అంటే మన దేవాలయం మనం కట్టుకోబోతున్నాం కాబట్టి అందరూ అక్కడ హాజరు కావాలని కోరుకుంటూ, ఎండలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై తెలుగుదేశం.